పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ సోలార్తో సహా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్తును ఉత్పత్తి చేస్తాం. భవిష్యత్తులో ఎనర్జీ అంటే పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతాం. అంతేకాదు ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా అవసరమైతే మేము విద్యుత్తును ఉత్పత్తి చేసి వాళ్ళ అమ్మి లాభాలు ఈ రాష్ట్ర ప్రజలకు పంచుతాం. ఇక్కడ ప్రాజెక్టులు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అది ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని. ప్రభుత్వం యొక్క బాధ్యత ధన మాన ప్రాణాలను కాపాడుతూ ఆస్తులు సృష్టిస్తూ ప్రజలకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వాల యొక్క ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతను ఇందిరమ్మ రాజ్యం చాలా స్పష్టంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం ప్రణాళిక తయారు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఆ పోయే క్రమంలోనే మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎదుర్కొన్న మహిళల గురించి. సంవత్సరానికి మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళ నేను సోలార్ పవర్ ప్లాంట్ గురించి చెప్పాను. పిఎం కుసుమ్ కింద 4000 సోలార్ పవర్ సంబంధించినటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తాం. దాంట్లో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి ప్రాధాన్యత కూడా కల్పిస్తాం. సోలార్ పవర్ ప్లాంట్లో డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళని మహాలక్ష్మిలాగా కొలవాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగానే మిమ్మల్ని మహాలక్ష్మిలాగా తయారు చేయటం కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. 5 ఏళ్లలో 1,00,000 కోట్లని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు వడ్డీ లేని రుణాలని ఇస్తాం, పంచుతాం. వడ్డీలు రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని కూడా మీ అందరికీ నేను సోదరంగా వివరిస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు ఈరోజు పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసుకొని ఈరోజు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసుకున్న తర్వాత చేసుకున్న ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల కోసం తయారైనటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం పాపం ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా వచ్చి కోచింగ్ సెంటర్లో ఆ సంజయ్ రెడ్డి నగర్లోను లేకపోతే నల్లకుంటలోనో లేకపోతే ఇంకెక్కడో అరకొర గదుల్లో పడుకొని తిని తినక తయారయ్యే పరిస్థితి ఉండకూడదు. మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం ఎంత అవసరం, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం కూడా అంతే అవసరం అని చెప్పి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం నిర్ణయం చేసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాజీవ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ని ప్రతి శాసనసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని మొదలు పెడతా ఉన్నాం. ప్రతి నాలెడ్జ్ సెంటర్లో కేంద్రం నుంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చర్స్ పాఠాలు చెప్తారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ట్రైనింగ్ పొందుతారు.